ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము. మనుషులు ఎన్నో పథకాలు వేస్తారు, కానీ యెహోవా కోరేది మాత్రమే జరుగుతాయి. నిజాయితీ మరియు విశ్వసనీయత మనిషిలో కోరదగ్గవి. విశ్వసనీయత కోల్పోవడం కంటే బీదవాడిగా ఉండడం మేలు. యెహోవా ఎడల గౌరవం నిజమైన జీవాన్ని నడిపిస్తుంది. అప్పుడు మనిషికి శాంతి ఉంటుంది, కష్టంలో క్షేమంగా ఉంటాడు. సోమరి తనను పోషించుకునేందుకు తాను చేయవలసిన పనులు కూడా చేయడు. తన పళ్ళెంలోని భోజనం తన నోటి వద్దకు ఎత్తుకోవడానికి కూడా అతనికి బద్ధకమే. దేనికి గౌరవం చూపని వారు శిక్షింపబడాలి. అప్పుడు బుద్ధిహీనులు ఒక పాఠం నేర్చుకుంటారు. జ్ఞానం గల మనిషి విమర్శించబడినప్పుడు నేర్చుకుంటాడు. ఒక వ్యక్తి తన తండ్రి దగ్గర దొంగతనం చేసి తన తల్లిని బలవంతంగా వెళ్ళగొడితే అతడు చాలా దుర్మార్గుడు. అతడు తనకు తానే సిగ్గు అవమానం తెచ్చుకుంటాడు. నేర్చుకునేందుకు నీవు నిరాకరిస్తే అప్పటికీ నీకు తెలిసిన విషయాలను త్వరలోనే నీవు మర్చిపోతావు. సాక్షి నమ్మకంగా లేకపోతే అప్పుడు తీర్పులు న్యాయంగా ఉండవు. దుర్మార్గులు చెప్పే విషయాలు మరింత దుర్మార్గం తెచ్చిపెడతాయి. ఇతరుల కంటే తానే మంచివాడిని అనుకునే మనిషి శిక్షింపబడతాడు. బుద్ధిహీనుడు తన కోసం దాచబడిన శిక్షను పొందుతాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.